వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ కార్యక్రమం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గంగిరేని చెరువు నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకయ్యగౌడ ఆధ్వర్యంలో, గంగాధర్ నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, అలాగే పూతలపట్టు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని దానికి నిరసనగానే ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజే రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ విజయోత్సవ సభకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందస్తు పోలీసులు పర్మిషన్ తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీకి మాత్రం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇరు వర్గాలు ఎదురవుతే గొడవలు జరుగుతాయనే కారణంతోనే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నప్పటికీ కక్షపూరితంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి అనుమతులు ఇవ్వడం లేదని చెప్పేసి ఎమ్మెల్సీ భరత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్దనే ఆయన్ను ఆపివేసి పర్మిషన్ లేదని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కుప్పం డీఎస్పీ పార్థసారథి ఇప్పటికే హెచ్చరించారు. అలాగే చిత్తూరులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విజయానంద రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక 2 టౌన్ పోలీసులకు తరలించారు. అనుమతులు లేకపోవడంతోనే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినందునే విజయానంద రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమ ర్యాలీలలో పోలీసులు అనుమతి తీసుకుపోవడంతోనే పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.